హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోహెల్ మోటో వ్లాగర్. అయితే జనరల్గా నేను ఇవాళ ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. అయితే నిన్ననే ఆ వీడియో తీసాను, బట్ అది డిఫరెంట్ రేషియోలో తీసేసాను. అన్ఫార్చునేట్లీ వేరే రేషియోలో వచ్చేసింది. అది యూట్యూబ్కి ఫిట్ అవ్వట్లేదు. అందుకని మళ్ళీ ఇవాళ ఇంకో వ్లాగ్ తీస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే విల్ స్టార్ట్ ద వ్లాగ్. ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్. నా పేరు సోహెల్. జనరల్గా నేను జాబ్ చేస్తాను. ఇప్పుడు ఆఫీస్ ఇప్పుడు అయిపోయింది. చీజ్ కార్పొరేట్ లైఫ్ బ్రో, ఇలాగనే ఉంటుంది టైమింగ్స్. అయితే నేను జనరల్గా హైదరాబాద్లో జాబ్ చేస్తాను. బికాస్ ఆఫ్ సమ్ వర్క్ ఐ కేమ్ టు బెంగళూరు. ఎట్ ప్రెజెంట్ ఐఎమ్ ఇన్ బెంగళూరు. అయితే ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అలాగే వ్లాగ్ నేను స్కూటీ మీద స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది బ్రో. అయితే ఆ రీజన్ ఏంటంటే, జనరల్గా నేను ఒక సూపర్ బైక్ తీసుకోబోతున్నాను. ఆ సూపర్ బైక్ ఏంటో మీరే గెస్ చేయండి. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఐఎమ్ గోయింగ్ టు బై సూపర్ బైక్. అలాగే నేను కొన్ని ఆప్షన్స్ కూడా ఇస్తాను. 3 ఆప్షన్స్ ఇస్తాను. అందులో ఏ బైక్ కొనబోతున్నానో మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగే చాలా మెమొరేబుల్గా ఉండేది మనకి లైఫ్లో. ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కడి నుండి జర్నీ చేసామని చూసుకుంటాం. సెకండ్ వీడియో అయితే చూసుకోం కదా, ఫస్ట్ వీడియోనే చూసుకుంటాం ఏదైనా సరే. అయితే వీఆర్ స్టార్టింగ్ ఆర్ మోటో వ్లాగింగ్ ఆన్ డియో స్కూటీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ బైక్ అండ్ సెకండ్ బైక్ తీసుకుంటున్నాను. అది సూపర్ బైక్. అది మీరే కామెంట్ చేయాలి. అలాగే 2 ఆప్షన్ ఇస్తా అన్నాను కదా. ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి ట్విన్ సిలిండర్ నోన్ యాజ్ GT 650. సెకండ్ వచ్చేసి అవర్ కవాసాకి Z900. అండ్ థర్డ్ వచ్చేసి ఎవ్రీ బాయ్స్ డ్రీమ్ బైక్ ZX10R. అయితే ఈ 3 బైక్స్లో ఏ బైక్ కొంటానో కామెంట్ చేయండి. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. అయితే నేను వచ్చేసి X&X కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అండ్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ. దట్స్ వై ఐ ఆమ్ సర్వైవింగ్ ఇన్ బెంగళూరు. జనరల్గా బెంగళూరులో సర్వైవ్ అవ్వాలంటే హిందీ కంపల్సరీ రావాలి. బికాస్ అందరికీ ఇంగ్లీష్ రాదు కదా కొంతమందికి. సో కన్నడ జనరల్గా మనం మాట్లాడలేం, అది మనకు సెట్ అవ్వదు. బట్ మనకు అర్థమవుతుంది, ఎందుకంటే కన్నడ కొంచెం తెలుగు ఇవన్నీ మిక్స్ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం అర్థమవుతుంది. బెంగళూరులో ఉన్నాను, ఆఫీస్ నుంచి రూమ్కి వెళ్తున్నాను. అయితే ఇంకోటి, నాకు తెలిసి నేను యంగెస్ట్ మోటో వ్లాగర్ అనుకుంటున్నాను. బికాస్ ఐ యామ్ 19 years old. మీరు thumbnailలో చూసే ఉండొచ్చు, స్టార్టెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 అని. లెట్స్ సీ టిల్ వేర్ వీఆర్ గోయింగ్. దీంతో స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా వెళ్ళి ఎండ్ అవుతుందో చూద్దాం. మీరు వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి ప్రజెంట్ ఇప్పుడు ఈ టైంకి, ఇప్పుడైతే టైం వచ్చేసి 9:53. 10కి అవుట్ అవుతున్నాను. జనరల్గా ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు, బట్ దిస్ ఈజ్ బెంగళూరు ఈజ్ నోన్ యాజ్ ట్రాఫిక్ సిటీ. అది అందరికీ తెలుసు. ట్రాఫిక్ అంటే బెంగళూరు అంటే ట్రాఫిక్. ఓకే, నో ఇష్యూస్. ఇప్పుడు ట్రాఫిక్ ఉన్నా సరే పర్లేదు, మనకి వ్లాగ్ మంచిగా వస్తే చాలు. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ సేయింగ్ అగైన్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను బ్రో, ఫాగ్ లైట్స్ పెట్టించాను. ఓ రాంగ్ రోడ్ గాయ్. మళ్ళీ చెప్తున్నాను బ్రో, ఐఎమ్ ద యంగెస్ట్ గాయ్ అని అనుకుంటున్నాను తెలంగాణలో మోటో వ్లాగింగ్లో. ఐఎమ్ 19 years old. నేనున్న ఏజ్కి నేను ఏ బైక్ కొంటాను, నేను ఏ బైక్కి క్యాపబుల్, కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే 3 ఆప్షన్స్ ఇచ్చాను. ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఇన్ Instagram, ప్లీజ్ ఫాలో మై ఛానల్.
రాంగ్ రోడ్. No, we can't say anything, guys. Okay, chalo, video is getting recorded. See, చూడండి బ్రో, టైం 10 అవుతుంది అయినా సరే బెంగళూరు ఈజ్ నోన్ యాజ్ ట్రాఫిక్. సడన్గా రోడ్ డిస్టర్బ్ అయింది బ్రో. కారోడు సడన్గా తిప్పలేం కదా, వీల్ గెట్ ఫాల్ డౌన్. ఫార్చునర్ బ్రో, ఫార్చునర్ నో, XUV 700. అయితే బెంగళూరులో జనరల్గా మనం మంచి మంచి సూపర్ బైక్స్ చూడడానికి కనిపిస్తాయి. సూపర్ కార్స్, సూపర్ బైక్స్, ఫెరారీ, ల్యాంబోర్గిని అవన్నీ చూడడానికి దొరుకుతాయి. రోడ్ మంచిగా లేదు బ్రో, హైవే కూడా వరస్ట్. స్పీడ్గా పోదామంటే ఒక ప్రాబ్లం. జనరల్గా కెమెరా నా ఆడియో మంచిగా వస్తుందని కోరుకుంటున్నాను. లెట్స్ ఎంజాయ్ ద రైడ్. ఆహా, రోడ్ బాగాలే బ్రో, స్పీడ్గా వెళ్దామంటే సి వరస్ట్ రోడ్. నిన్న కూడా వ్లాగ్ ఈవినింగ్ తీద్దాం, మంచి సన్సెట్ ఉన్నప్పుడు తీద్దాం అనుకున్నాను, ఫస్ట్ వ్లాగ్ కదా. బట్ అన్ఫార్చునేట్లీ ఆఫీస్ నుండి వచ్చాక రిటర్న్లో తీద్దాం అనుకున్నాను 6 o'clock అలాగా. జనరల్గా మార్నింగ్ 9:30కి వచ్చాను, చూడండి 10 అయిపోయింది టైం. This is corporate life. We don't have any timings. We have to work day and night. దాంతో పాటు I am doing this. Come on. ఇక్కడ కొంచెం రోడ్ మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. కొంచెం స్పీడ్గా వెళ్ళడానికైనా మంచిగా అనిపిస్తుంది అప్పుడు. రోడ్ మంచిగా లేకపోతే ఎలా బుద్ధి అవుతుంది బ్రో. స్పీడ్ బ్రేకర్ అబ్బా. అలాగే ప్లీజ్ సపోర్ట్ గైస్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, కూకట్పల్లి, ప్రజెంట్ కూకట్పల్లిలో ఉంటున్నాను. జాబ్ పర్పస్ మీద వచ్చాను, బట్ జనరల్లీ మాది భద్రాచలం. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. అగైన్ ఐఎమ్ సెయింగ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ సోహెల్ మోటో వ్లాగర్. ప్లీజ్ సపోర్ట్ మీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. కొంచెం నర్వస్గా ఉంటుంది యాజ్ యూ నో, బట్ రైడింగ్ బ్రో ఫ్యూ మంత్స్లో సూపర్ బైక్ తీసుకుంటున్నాను. అదే రీజన్తో స్కూటీ మీద స్టార్ట్ చేయడం జరిగింది. లేదంటే జనరల్గా అందరు సూపర్ బైక్ మీద స్టార్ట్ చేస్తారు కదా, నేను స్కూటీ మీద స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఐఎమ్ టేకింగ్ అ సూపర్ బైక్ విత్ ఇన్ 6 months. యాజ్ యూ నో, మీకు ముందు చెప్పాను ఏ బైక్ తీసుకుంటున్నాను, కామెంట్ చేయమని కూడా చెప్పాను. కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంది బ్రో. అయితే ఆ సూపర్ బైక్ తీసుకున్నాక ఛానల్ ఎందుకు ఓపెన్ చేయాలి, బిఫోర్ ఓన్లీ ఆన్ మై ఫస్ట్ బైక్, నా ఫస్ట్ వ్లాగ్లో ఉండాలి అని మెయిన్ రీజన్తో. ఏదైనా బైకే బ్రో, ఎవ్రీ బాయ్ హ్యాజ్ అ డ్రీమ్ బైక్. అలాగే నార్మల్ బైక్ కూడా ఉంటుంది యాజ్ అ సపార్ట్, ఓకేనా. బట్ డ్రీమ్ బైక్ ఉందనేసి ఇన్ని రోజులు మనతో ఉన్న బైక్ని మర్చిపోవద్దు. దట్స్ వై ఐఎమ్ క్యారింగ్ దిస్ విత్ మీ. అలాగే ఇదే బైక్తో జర్నీ స్టార్ట్ చేశాను. ఈ బైక్ ఎప్పటికీ నా దగ్గర ఉంటుంది బ్రో. ఈ బైక్తోనే నా కెరియర్ స్టార్ట్ చేశాను కాబట్టి ఈ బైక్ నా ఫస్ట్ వ్లాగ్లో ఉండాలనే మెయిన్ రీజన్తో స్కూటీ మీద తీయడం జరుగుతుంది బ్రో. ఏదో నేను స్కూటీ మీద తీస్తున్నాను వ్లాగ్స్ అని సపోర్ట్ చేయకుండా ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ. ఏ బైక్ అయితే ఏంటి బ్రో, ప్లీజ్ సపోర్ట్ మీ. వీఆర్ ఇండియన్స్, ఓకే. ఆ బైక్ ఈ బైక్ ఆ బైక్ కాదు. అండ్ యాజ్ యూ నో, in Telugu community we have a less moto vloggers, and I am inspiration to so many people because I am starting in the age of 19, but I should be more consistent because చాలామంది వస్తారు పోతారు, మోటో వ్లాగింగ్లో వస్తారు వెళ్ళిపోతారు. బట్ ఐ నీడ్ టు బీ కన్సిస్టెంట్ ఇన్ దిస్ మోటో వ్లాగింగ్ యాజ్ వెల్ యాజ్ జాబ్ కూడా చేస్తాను.
బట్ దిస్ వోంట్ ఎఫెక్ట్ జాబ్, బికాజ్ జాబ్ అయిపోయినాకనే ఆఫీసర్ టైమింగ్స్ అయిపోయినాకే వ్లాగ్ రిటర్న్లో వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను, అది నో ప్రాబ్లం. ఓకే గైస్, మరి చలో బాయ్.